రాత్రి 7:30 మీ ఈటీవీలో. నువ్వు మీ నాన్నమ్మ చెప్పినట్టు నిత్యని పెళ్లి చేసుకోవాలి. ఆ ప్రణయగాన్ నుంచి నీకున్న థ్రెట్ తప్పించడానికి నేను ఇదంతా చేస్తున్నాను. కానీ నీకిప్పుడు ఈ విషయం చెప్పలేను. ఏంటి ఏదో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. ఇంకా దేని గురించి అయి ఉంటుందిలే, ఆ సంయుక్త గురించే కదా. ఇప్పుడు నేను వెళ్ళి మరింత డిస్టర్బ్ చెయ్యాలి. ఎలా ఉంది? తలనొప్పి తగ్గిందా? ఇంటికి వెళ్ళి రెస్ట్ ఏమైనా తీసుకుంటావా? అవసరం లేదు, తలనొప్పి తగ్గిపోయింది. వాసు, సరదాగా మనం బయటకు వెళ్దామా? నేనెక్కడికి రాను, నన్ను వదిలే. వాసు ఆగు. నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నువ్వెందుకు నాతో సరిగ్గా ఉండడం లేదో తెలుసుకోవాలి. నేను వస్తే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావో తెలుసుకోవాలి. నేను నీ పక్కన ఉంటే నీకెందుకు తలనొప్పి వస్తుందో తెలుసుకోవాలి. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా లేదా ఇది తెలుసుకోవాలి. వీటన్నింటికి నీ దగ్గర నుంచి సమాధానం కావాలి. ఇప్పుడు ఏమైందని? ఇదిగో ఇదే, ఈ చిరాకే నాకు నచ్చడం లేదు. నేనేదో వర్క్ టెన్షన్ లో ఉండి చిరాకు పడుంటాను. ఇదిగో ఇదే, ఇన్ని రోజులు నీకెంత వర్క్ టెన్షన్ ఉన్నా నాతో చాలా సరదాగా ఉండేవాడివి. కానీ నాతో పెళ్లి అన్న దగ్గర నుంచే నీలో ఎప్పుడూ లేని చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషన్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకవేళ నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు. నువ్వు నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం నా దగ్గరున్న సంయుక్త ఫోటోలన్నింటినీ కాల్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తాను. చెప్పు వాసు, ప్రతిదానికి మౌనం సమాధానం కాదు. పెళ్లి చేసుకుంటావా అంటే మౌనం, నేనంటే ఇష్టమా అంటే మౌనం, అడిగిన దానికి సమాధానం చెప్పమంటే మౌనం. ఈ మౌనాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నాకు సమాధానం కావాలి. ఇప్పటి వరకు జరిగిన వాటికి ఐఎమ్ సారీ. ఇప్పటి వరకు జరిగిన వాటికి సారీ అంటే ఓకే. నాతో పెళ్లి కప్పుకున్నందుకు సారీ అన్నాడా, లేదా నన్ను హర్ట్ చేసినందుకు సారీ చెప్పాడా? ఇప్పుడు నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నేను నిశ్చితార్థం చేసుకుంటాను. వాసు, నేను త్వరలో పెళ్లి చేసుకుని భార్యాభర్తలం అవ్వబోతున్నాం.
చేతిలో లేని దాని గురించి నేనెందుకు ఇంతలా డిస్టర్బ్ అవుతున్నాను? నాకంటూ చాలా బాధ్యతలు ముందున్నాయి. నేను వాటి మీద ఫోకస్ చేయాలి. ముందు నేను నాన్నకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుని నాన్న గొప్పతనం అందరికీ తెలిసేలా చేయాలి. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం అదొక్కటే. ఇంతకు ముందు మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదు. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. కలవమని చెప్పాను, కానీ అప్పుడు కుదరలేదు. కానీ త్వరలోనే నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నగారి గొప్పతనం అందరికీ తెలుస్తుంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చింది. ఎవరై ఉంటారు? The number you are trying to call is currently not reachable. Please try again later. లేదు, ఈ విషయం వెంటనే ఆయనకి చెప్పాలి. ఏ అది అవేమీ లేవే. నీకు మీ అమ్మకు ఎంతసేపు ఆ ఏడుపు మొహం సంయుక్త బాగోగులు. నా సమస్యలు నేను చూసుకోగలను. నాకెవరి సాయం అక్కర్లేదు. అడుగుతుంటే ఆలోచిస్తున్నావేంటి? చెప్పు, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏం చేసావు? మాట్లాడావా? నా మనవడితో చాలా బాగా మాట్లాడావా? వాడు కూడా బాగానే మాట్లాడుంటాడు కదా. మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నట్టున్నారు. బామ్మగారు, మరి లేకపోతే ఏంటే? ఈ సమయంలో నా మనవడి గదిలో నీకేంటి పని? ఈ సమయంలోనే కాదు, ఏ సమయంలోనైనా నా మనవడి గదిలో నీకేంటి పని అని అంటున్నా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అసలేంటి మీ ఉద్దేశం? నువ్వు అనుకుంటున్నదే. అయినా నిన్ననాలి. మనకు అవసరం లేని వాడని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఈడొచ్చి వరసైన వాళ్ళని కలిసి తిరగనిస్తున్నావు. అది ఎంత ప్రమాదమో నీకు తెలీదా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అత్తయ్య. వాళ్ళిద్దరూ స్నేహితుల్లా ఒకరినొకరు అర్థం చేసుకుని తిరుగుతున్నారు, కానీ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు హద్దులు మీరి ప్రవర్తించడం లేదు. నా మనవడి విషయం నాకు బాగా తెలుసు. నువ్వేమి నాకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 25 ఏళ్ల కిందట నువ్వు మన ఇంట్లో జరిగిన విషయం మర్చిపోయావా? ఆ రోజు జరిగిన పరిణామాలు, సంఘటనలు, వాటి వల్ల మనం కోల్పోయిన ఆప్తులు, ఆస్తులు అన్నీ ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి. అంతటి బేభత్సం జరగడానికి కారణమైన భానుమతి కూతురు వల్ల మళ్ళీ అలాంటి దారుణాలు నేనింకా చూడాలనుకోవడం లేదే. నాని, అసలేం మాట్లాడుతున్నావే? అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు అర్థం అవుతున్నాయిరా, అన్నీ అర్థం అవుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు చెప్తాను, వినండి.
ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ ఇప్పటి నుండి మీరు ఒకరికొకరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేము బావ మరదళ్ళము స్నేహితుల్లా ఉంటామంటే అస్సలు కుదరదు. దీనికి ఎక్కడా ఉండడానికి దిక్కు లేక మన ఇంట్లో వచ్చి ఉంటున్న ఒక పరాయి మనిషి అంతే. త్వరలోనే నిత్యతో నీ పెళ్లి జరుగుతుంది, అది గుర్తుంచుకోరా. ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉంటూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని మిగతా వాళ్ళ గురించి ఆలోచించకు. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. హద్దు దాటాలని ప్రయత్నిస్తే గడప దాటాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఏంటి, ఏమన్నా మాట్లాడాలా? నువ్వు ఒక అమాయకురాల్లాగా ఉన్నావు. చూసి నేర్చుకోవేదాన్ని. పద పద పద. ఇప్పటి నుండి మీరు ఒకరికొకరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాసు, ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావురా? నీ కోడలికి జరుగుతున్న అవమానాలు, తను పడుతున్న బాధలు చూస్తూ కూడా తనకి ఏ విధంగా సాయపడలేకపోతున్నానని నాకు చాలా బాధగా ఉందమ్మా. ఒక్కతే ఎన్నని చూసుకుంటుందమ్మా. అత్తయ్యని, సౌందర్యని, వాళ్ళ కోరికలన్నిటినీ మోస్తుంది. దానికి తోడు నాని మాటలు, అవమానాలు. ఆఫీస్కి వెళ్తే నిత్య, అంతేకాకుండా తను శత్రువుల నుండి తనని తాను రక్షించుకోవడం. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటేనే నాకు మనస్సంతా భారంగా ఉంటుంది. కానీ తను కష్టాలన్నీ ఒక్కతే మోస్తుందమ్మా. తలుచుకుంటేనే నాకు అమ్మా. ఏడవద్దు నాన్న. వద్దు నాన్న, నువ్విలా అయిపోవడం నేను చూడలేనురా. నేను చూడలేను నాన్న. నా మాట విను నాన్న. నా మాట వినరా వాసు? ఒక విషయం చెప్తాను విను. చూడు వాసు, సంయుక్త కష్టాలు తీరాలన్నా తన
మనం మీ మావయ్య ఆశయాలను తీర్చాలన్నా తనకు ఉన్న బాధ్యతల్లో నువ్వు భాగస్వామివి కావాలన్నా నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది ఆ నిత్యని కాదు. నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది విమలమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో, నీ కొడుక్కి ఏం నూరిపోస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈరోజు అత్తయ్య గారికి అర్థమయ్యేలా చెప్పి ఎలాగైనా సమ్యతో వాసు పెళ్లి జరిపించాలి. అది కాదత్తయ్య. నోర్మై, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో, నీ మనసులో ఏముందో వాటన్నింటినీ నీ పెదవి దాటనీయకుండా కాపాడుకో. అలా కాదని నేను మెచ్చిన సంబంధం వద్దని నీకు నచ్చిన సంబంధం చెయ్యాలని చూస్తే నువ్వు నా శవాన్ని చూడాల్సి వస్తుంది. జాగ్రత్త విమలమ్మా. నాని, ఇప్పుడేమైందని అంతలా ఆవేశపడుతున్నావు? ఆవేశం కాదురా, బాధ. మనకు జరిగిన నష్టాల్ని, మనం పడ్డ కష్టాల్ని, మనం భరించిన అవమానాల్ని అన్నింటినీ మీ అమ్మ మర్చిపోయేసి తన వాళ్ళన్న స్వార్థంతో నెత్తినెక్కించుకుంటుంది. అందుకేరా నీ మనసు మార్చాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో నా మనసు ఎవ్వరూ మార్చలేరు నానమ్మా. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. అనవసరంగా నువ్వు ఆవేశపడి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. సరే సరే, ముందు లోపలికి వెళ్ళు. ఏ విమలమ్మ, తేల్చుకో. నా చావు కావాలా, నిత్యతో నీ కొడుకు పెళ్లి కావాలా అని? వెళ్ళు. చూడు వాసు, మీ నాని గురించి నువ్వేం భయపడకు. నేను 25 సంవత్సరాలుగా చూస్తున్నాను. నీకు ఇష్టం లేదు, నువ్వు పెళ్లి చేసుకోను అంటే తను అర్థం చేసుకుంటుంది. ఆవిడ కోపం మొత్తం భాను మీద తప్ప ఇంకెవరి మీద కాదు. నచ్చ చెప్తే అర్థం చేసుకుంటుంది. నీకిష్టం లేకుండా నేను ఈ పెళ్లి జరగనివ్వను. మీరెన్ని తతంగాలు చేసినా నేననుకున్న ప్లాన్ ప్రకారం వాసుని సంయుక్తని విడదీస్తాను. వాసుని పెళ్లి చేసుకుంటాను. అలాగే నువ్వు మీ నాన్నమ్మ మాటకి తల వంచి నీకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకోవద్దు. చెప్పు నాన్నా, నీ మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పు. నువ్వు మీ నాన్నమ్మ చెప్పినట్టు నిత్యని పెళ్లి చేసుకోవాలి. నువ్వు నిత్య మెడలో తాళి కట్టిన మరుక్షణం
నా దగ్గరున్న సంయుక్త ఫోటోలన్నింటినీ కాల్ చేసి డేటా మొత్తం డిలీట్ చేస్తాను. నాకు ఇష్టమే అమ్మా. ఇక ఈ విషయం వదిలే. వీడి మనసులో సంయు మీద కొండంత ప్రేమ ఉన్నా అదెందుకు బయట పెట్టడం లేదో. ఒక్కసారి సంయు అంటే ఇష్టమని చెప్పి చూడు వాసు, నీ మనసు ఎంత తేలికవుతుందో.